కర్ణాటకలో ఒక క్రైస్తవ సమావేశానికి అటెండ్ అయినటువంటి ఎవరైతే సిద్ధరామయ్య అక్కడ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారనమాట. హిందువులే ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, అక్కడ వివక్ష ఉంది కాబట్టి అని. ఎస్, కరెక్టే. ఆ వివక్షని అధిగమిస్తా ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేసుకొస్తున్నారు. ఇవాళ కులాలకు అతీతంగా ఒకటిగా కలిసి వెళ్ళే ప్రయత్నం హిందూ సమాజం చేస్తుంది. కానీ అలాంటి ప్రయత్నం కాంగ్రెస్ ఎందుకు చేయలేదు ఇన్ని సంవత్సరాలుగా? దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎందుకు క్యాష్ చేసుకుంది దాంట్లో? ఓకే, హిందువుల వివక్ష లేదు అని చెప్తే అమాయకత్వం. ఆ వివక్ష అధిగమించడానికి హిందువులే ప్రయత్నిస్తున్నారు, కలిసి ఉండడానికి హిందువులే ప్రయత్నిస్తున్నారు. కానీ క్రైస్తవంలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు? వివక్షకు కారణం ఎవరని చెప్పేవాళ్ళు? ఆంధ్రాల లేదా మన తెలంగాణ ఈ ప్రాంతాలను చూస్తే రెడ్లు, బ్రాహ్మణులు, కమ్మ, వెలమ ఇట్లాంటివి. ఇప్పుడు మరి పాస్టర్లుగా వాళ్ళు ఎందుకు వచ్చారు? లేదా అదేమంటారు, మా పీఠాధిపతులు అంటుంటారు, ఈ 3-4 జిల్లాలకి హెడ్లుగా ఉండేటు వాళ్ళు. మరి ఈ కులాల వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎస్సీ ఎస్టీలు ఎందుకు రాలేదు? వీళ్ళ వలన వాళ్ళు మత వివక్షకు గురయ్యి, ఆడ్రాంతనానికి గురయ్యి మతం మారితే మరి వీళ్ళే అక్కడికి ఎందుకు వెళ్ళారు? వీళ్ళకే ఎందుకు మళ్ళీ అక్కడ ఆధిపత్యం ఇస్తున్నారు? మళ్ళీ అక్కడ కులాల వారి చర్చలు ఎందుకు వస్తున్నాయి? ఇంకొకటి వివక్ష. మరి ముస్లిం సమాజంలో ఈరోజు కూడా మసీదులోకి మహిళకు అనుమతి లేదే. మరి ఆ విషయంలో ఎన్ని దశాబ్దాలైనా శతాబ్దాలైనా ఎందుకు మార్చరు? అక్కడ వాళ్ళకి హక్కులే లేవే, ఎందుకు మార్చరు? వివక్ష హిందూ సమాజంలో ఉన్న వివక్షలో మహిళ పట్ల వివక్ష తగ్గించుకుంటూ వచ్చింది, కులాల పట్ల వివక్ష తగ్గించుకుంటూ వచ్చింది. ఇక్కడేం వివక్ష పెరుగుతోందే, దాన్ని ఎందుకు పరిష్కరించట్లేదు? అదెందుకు మాట్లాడే సిద్ధరామయ్య లాంటి వాడు అంటే అదే స్పెషల్ అనమాట.